వీరహరిహర విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించిన సంగమ వంశస్థుల్లో మొట్టమొదటివాడు వీరహరిహర. విజయనగర సామ్రాజ్య స్థాపనకు దారితీసిన పరిస్థితులు మరియు ఆ సామ్రాజ్య స్థాపనలో వీరహరిహరుని పాత్ర, ప్రాముఖ్యతల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమారు 900 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు శకం 11వ శతాబ్దంలో భారతదేశం పెను ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇతర దేశాల వాళ్ళు భారతదేశం మీదకి దండెత్తి వచ్చేవారు. భారతదేశంలో ఇస్లాం మతం వ్యాప్తి చేయడానికి, భారతదేశ సంపదను కొల్లగొట్టడానికి మహమ్మదీయ సుల్తాన్లు వాయువు సరిహద్దుల నుంచి భారతదేశంలోనికి చొరబడ్డారు. క్రీస్తు శకం 13వ శతాబ్దం చివరిలో మహమ్మదీయ సుల్తానులు దక్షిణ భారతదేశాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పటికీ దక్షిణ భారతదేశంలో హిందూ రాజ్యాల ఆధిక్యత కొనసాగుతూ ఉండేది. సుసంపన్నమైన దక్షిణ భారతదేశం పెద్ద రాజ్యాలైన యాదవుల దేవగిరి, కాకతీయుల వరంగల్, హౌసల ద్వారకా సముద్రం, మధుర పాండ్యుల మధ్య విభజింపబడి ఉండేది. కానీ వారి మధ్య సఖ్యత ఉండేది కాదు. క్రీస్తు శకం 1325లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీలో అధికారం చేపట్టిన తరువాత భారతదేశ పరిస్థితి ఇంకా అధ్వానంగా మారింది. హిందువుల గృహాలు, సంస్థానాలు, రాజమందిరాలు, దేవాలయాలు మరియు నగరాలు అనేకం ధ్వంసం చేయబడ్డాయి. ప్రజలు హింసింపబడ్డారు. క్రీస్తు శకం 1323లో వరంగల్ సామ్రాజ్యం పతనమైనప్పుడు అక్కడ రెండవ ప్రతాపరుద్ధిని ఆస్థానంలో కౌశలాధికారులుగా పనిచేస్తున్న హరిహర మరియు గుక్క అనే సోదరులు కంపెనీలకి వెళ్ళిపోయి అనిగుండి సంస్థానంలో చేరారు. వీరు సంగమ వంశానికి చెందినవారు. అప్పటికి రాజైన కంపిలిదేవ వీరికి ఆశ్రయం ఇచ్చారు. క్రీస్తు శకం 1326లో మహమ్మద్ బిన్ తుగ్లక్ కంపిల్ని స్వాధీనం చేసుకున్నప్పుడు వీరిరువురు సోదరులు బందీలుగా ఢిల్లీకి తరలించబడి బలవంతంగా ఇస్లాం మతంలోనికి మార్చబడ్డారు. కంపిలిలో ప్రజలు అసంతృప్తితో తిరుగుబాటు చేసినప్పుడు ఢిల్లీ సుల్తాన్ వీరిరువురు సోదరులకు స్వేచ్ఛనిచ్చి కంపిలిని తిరిగి స్వాధీనం చేసుకుని రమ్మని సైన్యాన్ని ఇచ్చి పంపాడు. ఈ ఇరువురు అన్నదమ్ములు కంపిలిని స్వాధీనం చేసుకున్నారు. వీరహరిహర కంపిలిలో స్వతంత్రం ప్రకటించాడు. క్రీస్తు శకం 1336లో తన స్వతంత్ర రాజ్యాన్ని అనిగొండలో స్థాపించాడు. వీరిరువురు సోదరులు శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావంతో తిరిగి హిందూ మతం స్వీకరించి సుల్తాన్ ఎదిరించి విజయనగర సామ్రాజ్య స్థాపనకు నాంది పలికారు. తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని సమర్థవంతమైన రక్షణ కోసం రాజ్యాన్ని ఏర్పాటు చేయడం హరిహరుని మొదటి కర్తవ్యం. తన రాజ్యం యొక్క భద్రత కోసం బాదామి, ఉదయగిరి, గూటి మరియు అనిగొండి కోటలను బలోపేతం చేశాడు. రాజ్యం యొక్క భద్రత దాని కోట బలం మీద ఆధారపడి ఉంటుందని హరిహర నమ్మేవాడు. తుంగభద్ర నది ఉత్తరం ఒడ్డున ఉన్న రాజధాని అనిగొండి అజేయమైనది కాదు. ఒక దశాబ్దంలో 2 సార్లు శత్రువుల దాడికి గురి అయింది. హిందూ రాజ్యానికి రాజధానిగా సురక్షితమైన ప్రదేశం కాదని హరిహరుని భావన. రాజధానిని శత్రువులకు అందుబాటులో లేని ప్రదేశంలో మార్చాలని అతను కోరుకున్నాడు. హెమకోట పర్వతం చుట్టూ విరూపాక్ష ఆలయ పరిసరాల్లో తుంగభద్ర నది ఎదురుగా ఉన్న స్థలాన్ని కొత్త రాజధాని కోసం ఎంచుకున్నారు. అక్కడ సోదరుడు తన కుడిభుజమైన గుక్క ఆ పని తన భుజస్కంధాలపై వేసుకొని 7 సంవత్సరాలు, అంటే క్రీస్తు శకం 1343లో సామ్రాజ్య నిర్మాణం పూర్తి చేయించాడు. క్రీస్తు శకం 1344 నాటికి రాజధాని అనిగొండి నుంచి విజయనగరానికి మార్చబడింది. క్రీస్తు శకం 1340 తరువాత గుక్క పెనుగొండ కోటను హౌసల రాజ్యం నుంచి స్వాధీనం చేసుకొని తన ప్రాంతీయ ప్రధాన కేంద్రంగా చేసుకున్నాడు. క్రీస్తు శకం 1342లో మధుర సుల్తానులతో జరిగిన యుద్ధంలో 3వ బల్లాలుడు మరణించాడు. క్రీస్తు శకం 1346 నాటికి హౌసల రాజ్యం మొత్తం విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేయబడింది. వీరహరిహరుని కాలంలో ఇది అత్యంత గుర్తింపు తగ్గ విజయం. క్రీస్తు శకం 1346 కాలానికి చెందిన శృంగేరి శాసనంలో హరిహరుడు 2 సముద్రాల మధ్య భాగాన్ని రాజని, అతని రాజధాని విద్యానగరమని చెప్పబడింది. ఈ ఇరువురు సోదరులకి చెందిన రాజవంశాన్ని వారి తండ్రి సంగమం పేరు మీద సంగమ రాజవంశం అని పిలుస్తారు. హరిహరకు 4 సోదరులు ఉన్నారు. వారి పేర్లు కంపన్న, గుక్క, మరప్ప, మడప్ప. కొత్తగా స్థాపించబడిన రాజ్యాన్ని ఏకీకృతం చేయడానికి మరియు విస్తరించడానికి సోదరులందరూ హరిహరునికి సాయం చేసేవారు. ఈ విధంగా వీరహరిహర స్థాపించిన విజయనగర రాజ్యం అతని వారసుల కింద శక్తివంతమైన సామ్రాజ్యంగా విస్తరించి 3 దశాబ్దాల వరకు తిరిగిలేని సుసంపన్న రాజ్యంగా వర్ధిల్లింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.